ఉద్యోగుల కోపాన్ని చల్లార్చడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళతో మీటింగు పర్టికులర్గా మనం అనుకున్నట్టు దీపావళికి ఏదో ఒకటి ఇస్తారు, దసరాకు అనుకున్నది ఆగిపోయింది, ఖచ్చితంగా దీపావళికి ఇస్తారు అన్నటువంటి పాయింట్ అనుకున్నాం. ఇప్పుడు అదే నిజమైంది. చంద్రబాబు గారు స్వయంగా చేసినటువంటి ప్రకటన, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్తగా 3.64% డిఏ పెంపు ప్రకటించారు. ఇది ఇందాక నేను చెప్పుకున్నాం. ఈ పెంపు నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుందని కూడా. అదే సందర్భంలో 2024 జనవరి నుండి ఇప్పటిదాకా సుమారు 7,000 కోట్లు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల్ని ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తానని చెప్పారు. సుమారు 830 కోట్ల విలువైన ఎర్నెడ్ లీవ్స్, ఏదైతే వాళ్ళు సెలవులు ఉంటాయి కానీ ఆ సెలవులు వాడుకోరు, ఆ వాడుకొని ఎర్నెడ్ లీవ్స్ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఆగిపోయి ఉన్నాయి చాలా రోజుల నుంచి. జగన్ ప్రభుత్వ టైంలో కూడా చాలాసార్లు వాళ్ళు అడిగినా కూడా ఇవ్వలేదన్నదే వాళ్ళకు ఉన్నటువంటి కోపం. జగన్ దించడంలో అది కూడా కీలక పాత్ర. ఇప్పుడు అది ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. అదే కాకుండా మరికొన్ని వరాలు ప్రకటించారు. ఏదైతే పోలీసులకి సరెండర్ లీవ్స్, నేను అనేక సార్లు ప్రస్తావించే విషయం, పోలీసులు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు అన్నటువంటిది జగన్ ప్రభుత్వ హయాంలో జరగలేదు. అది ఇప్పుడు క్లియర్ చేస్తానని ప్రకటించారు. 16 నెలలు అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి వేళ అది క్లియర్ చేస్తామని ప్రకటించారు. 2 విడతల్లో మొత్తం చెల్లించేస్తామని ప్రకటించారు. తద్వారా పోలీసులకు లక్షల రూపాయల డబ్బులు వస్తాయి. ఇంకో పక్కన 210 కోట్లు 2 విడతల్లో చెల్లిస్తామన్నటువంటిది చెప్పుకొచ్చారు. 60 రోజుల్లో వ్యవస్థలన్నీ స్ట్రీమ్లైన్ చేసి రియల్ టైంలో ఆరోగ్యపరమైన వ్యయాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తామని ప్రకటించారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదని కూడా తేల్చి చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు కూడా క్లియర్ చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాల భవనాలకి చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 4th క్లాస్ ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా డిజిగ్నేషన్స్ ఇస్తామని ప్రకటించారు. తద్వారా ఉద్యోగులకి దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పినట్టయింది. అద్భుతమైనటువంటిది. రానున్నటువంటి 2-3 నెలల్లో ఉద్యోగులు పండగ చేసుకుంటారు ఇక్కడ.